దేవా లైఫ్ స్టైల్. ఇంటికి రానికైతే టైం పొద్దున్న 10 అట్లా వచ్చి రాగానే అయితే నేను తినేసి అయితే పడుకున్నా, స్నానం కూడా చేయలేదు. సాయంత్రం లేచి నేనైతే డైరెక్ట్ మన లగేజ్ అయితే ఓపెన్ చేసి నేను ఏమేమి తెచ్చినో ఈ వీడియోలో చూడొచ్చు. ఇంటికి వచ్చి 1 డే కంప్లీట్ అయింది, ఇప్పటివరకు అయితే ఏ ఒక్క దోస్తు కాలేదు, అదే లైట్. ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగట్లేదు. ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే నువ్వు మాత్రమే సపోర్ట్ చేయగలుగుతావు. ఇప్పటివరకు మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ 196. బిఫోర్ 2 months బ్యాక్ అయితే నేను అనుకుంది ఏంటంటే ఇంటికి వెళ్ళేసరికి ఒక 1000 members రీచ్ అవ్వాలని అనుకున్నా, బట్ అది అవ్వలేదు. సో ఈ 106 కూడా ఒక గొప్ప విషయం. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏం లేదు, కింద రెడ్ కలర్ సింబల్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ ఆన్ చేసి. లగేజ్ వచ్చేసి 30 kgs, బట్ నేను తీసుకొచ్చింది 27 kgs. అట్లా ఎందుకు తక్కువ తీసుకొచ్చినా అని అడగొచ్చు. దానికి రీజన్స్ అయితే నా దగ్గర మనీ తక్కువ ఉండే, అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూటీ ఫ్రీ లో మనం అయితే మందు అయితే తీసుకుంటాం, ఆ మందు మన 30 kgs కలిపి వెయిట్ చేస్తారనేసి అయితే రూమ్ వాళ్ళు డౌట్స్ పెట్టారు, దాని వల్ల తక్కువ అయిపోయింది. తీసుకొచ్చిన సామాన్లు అయితే మళ్ళొకసారి అయితే చెప్తా. నేను ఒక 3 రగ్గులు చాక్లెట్స్ అండ్ బాదాము, బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్స్ లేడీస్ అండ్ జెంట్స్, అండ్ ఇంకోటి ఏంటంటే థర్మస్ డ్రైయర్స్ అయితే 2 తీసుకొచ్చిన, అండ్ ఇంకా ఒక వాచ్, అండ్ నాన్నకి చెల్లికి కొన్ని అయితే డైరీ మిల్క్ అండ్ గ్యాలక్సీ ఇలాంటివి అయితే కొన్ని సపరేట్ తీసుకొచ్చిన చాక్లెట్స్ కనబడుతున్నాయి ముందట అవే. సో ఈ లగేజ్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, మీరు ఏదైనా సామాన్ తీసుకోవాలంటే ఇండియాకి వచ్చినాక తక్కువ ఖర్చులో అయిపోతుంది. మీకు అక్కడ నుంచి తీసుకురావాలి అని అనుకుంటే స్వీట్స్ ఇట్లా చాక్లెట్స్ అట్లాంటివి తీసుకురా. నా పర్సనల్ గా ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే దుబాయ్ నుంచి ఏమైనా తీసుకురావాలి అనుకుంటే గోల్డ్ ఒకటి, ఎలక్ట్రానిక్ వస్తువులు అండ్ చాక్లెట్స్, బాదాము, పిస్తా అట్లాంటివి తీసుకుంటే చాలు. ఇలాంటి హెయిర్ డ్రైయర్స్ చిల్లర అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. మళ్ళీ దుబాయ్ వెళ్ళేసరికి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ దాటాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్, బై బాయ్.